బ్రో ఇవన్నీ గీసావేంటి? ఓడి అమ్మ వస్తుంది ఎందుకండి సాటిస్ఫై అయ్యేదాకా వస్తూనే ఉంటది ఫుడ్. అక్కడ చాలా బాగుంది, చాలా నచ్చింది. గుమ్మెత్తున్నాం ఇంకా మాట్లాడలేదు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. సో గైస్, ఈ వీడియోలో మనం థంబ్నెయిల్ చూసి మీకు మొత్తం మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది. సో ఎస్, టుడే వీఆర్ గోయింగ్ టు మీట్ మౌలి లివింగ్ లైఫ్, ద గ్రేట్ ఫుడ్ బ్లాగర్. సో అట్ ప్రెసెంట్ స్కెచ్ అయితే ఇంకా 30% పెండింగ్ ఉంది. సో కిందకి వెళ్ళి వెంటనే స్కెచ్ కంటిన్యూ చేద్దాం. ప్రెసెంట్ అయితే చూడడానికి స్కెచ్ ఇలా ఉంది. సో వెళ్ళి కంప్లీట్ చేసాక ఫైనల్ రిజల్ట్స్ చూద్దాం. One eternity later. చేసిందిలే. సో గైస్, ఫైనల్లీ ఫ్రేమ్ అయితే చేయిస్తాం. సో డైరెక్ట్ గా బ్రో దగ్గర వెళ్ళడమే బ్యాక్. సో గైస్, ఫైనల్లీ రెడీ అయితే అయిపోయాం. స్కెచ్ కూడా రెడీగా ఉంది. సో డైరెక్ట్ గా వెళ్ళిపోవడమే. లెట్స్ గో. సో గైస్, ఫైనల్లీ లొకేషన్ కి అయితే వచ్చాను. బట్ బ్రో బరిస్తా రెస్టారెంట్ కెఫే దగ్గర ఉన్నాడు. సో ఇప్పుడు అక్కడికి వెళ్దాం. అండ్ వెళ్ళాక చూసారు కదా, మొత్తం గిఫ్ట్ ర్యాపింగ్ మొత్తం చేస్తాను. బ్రో రియాక్షన్ చూద్దాం. మెయిన్ గా అదే మనకి మెయిన్ ఇంపార్టెంట్ కావాల్సింది. సో మా ఫ్రెండ్ కూడా వచ్చాడు. మా ఫ్రెండ్ నేను వెళ్ళి అక్కడ మిగతాది మీకు చూపిస్తాను. సో గైస్, ఫైనల్లీ అయితే మౌలి బ్రో దగ్గరకు వస్తాం. మౌలి బ్రో అయితే అక్కడ ఉన్నాడు. సో కమాన్, వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. సో గైస్, మన సబ్స్క్రైబర్ అయితే వచ్చేసారు. బ్రో మీ పేరు? నవీన్ బ్రో. సో ఎక్కడి నుంచి బ్రో? ఎంత దూరం ఎక్కడి నుంచి మీది? ఇక్కడ నుంచి అప్రాక్స్ 40 కిలోమీటర్స్ ఉంటుంది బ్రో. అంటే ఎగ్జాక్ట్ ఏరియా ఏది? జయేంద్ర కాలనీ అని యారడా బీచ్ సైడ్ ఉంటది. ఓకే ఓకే, అక్కడ నుంచి వచ్చావు ఇప్పుడు? అలా దూరం నుంచి. అసలు ఎందుకు బ్రో ఎంత ప్రేమ? అసలు ఈ ప్రేమ చూస్తుంటే నాకు అసలు కొంతమంది మెసేజ్లు, వాళ్ళు పంపించిన గిఫ్ట్లు ఇవన్నీ చూస్తుంటే మాత్రం కాలేజ్ ఫ్రెండ్స్, మా తమ్ముడు, మా ఫ్యామిలీ అందరు తిన్నప్పుడు నీ వీడియోస్ చూస్తారు బ్రో. తిన్నప్పుడు అలా అంటే నీ స్లాంగ్ ఉంటది కదా. ఇప్పుడు ఎలాగంటే వైజాగ్ లో మౌలి బ్రో ఉంటాడు. మౌలి బ్రోకి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. అలా ఉంటది కదా స్లాంగ్. అది మళ్ళీ ఆ అరోమా అయితే నెక్స్ట్ లెవెల్. మా తమ్ముడు అయితే చూసి చూసి నేను మామూలుగా నేను చదువుకున్నప్పుడైనా నీ వాయిస్ వస్తుంటది ఇంట్లో. ఎక్కడున్నా ఇంకా అలాగే నీ వాయిస్ వచ్చి ఇంకా లేదు ఇలాగైతే కాదు. ఒకసారి కలుద్దాం, మీట్ అవుదాం బ్రోని. థ్యాంక్ యూ. ఇదంతా మీరు చూపించిన సపోర్ట్ వల్లే బ్రో. స్టార్టింగ్ ఎప్పుడో 5.5 years బ్యాక్ స్టార్ట్ చేశాను. మీరు అలా సపోర్ట్ చూపించడం వల్ల ఇంకా ఇలాగా కంటిన్యూ అవుతుంది. సో ఏం బ్రో, మన కోసమే ఏదో గిఫ్ట్ తెచ్చావు. సో గైస్, మన కోసం అదే నాకు మెసేజ్లో కూడా నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి బ్రో అని అన్నాడు. సో ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ని ఓపెన్ చేసేద్దాం మనం కూడా. నాకు కూడా తెలీదు, అంటే 2-3 సార్లు నువ్వు గ్లిమ్స్ పెట్టావు కదా ఏదో స్కెచ్ చేస్తున్నట్టు. ఓకే, అది ఫైనల్ గా నువ్వు చూడలేదు అలాగ. అవునవును, తెలియదు నాకు. సరే ఓపెన్ చేద్దాం. బ్రో ఇవన్నీ గీసావేంటి? హ్యాండ్ ఆర్ట్. వావ్, క్రేజీ ఉంది. ఓడి అమ్మ. గైస్, మీరు కూడా చూడండి, మీరు కూడా సర్ప్రైజ్ అయిపోతారు. ఒక్కసారి ఓపెన్ చేసేస్తా. బ్రో ఎన్ని అవర్స్ పెట్టింది ఇది వేయడానికి? 2 days. గైస్, మన ఆర్ట్ బ్రో చాలా బాగుంది బ్రో. చాలా బాగుంది గైస్. ఆర్ట్ ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. చాలా బాగుంది అసలు. ఇదంతా ఇప్పుడు ఫ్రేమ్ కట్టించుకొని వచ్చారండి.
ఈవినింగ్ వెళ్ళి ఫ్రేమ్ కట్టించుకొని అలా చాలా బాగుంది బ్రో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. అసలు మన ఆర్ట్ వర్క్ ఒకళ్ళు ఇష్టంతో వేయడం అనేది ఓకే, మనం సంథింగ్ ఏదో అచీవ్ చేసినట్టు అనిపిస్తుంది. కానీ చాలా బాగుంది బ్రో. ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి, ఆ ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి. చాలా బాగుంది. థ్యాంక్ యూ. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది గీయడం కాదు, అక్కడ అంత దూరం నుంచి ఒక 40-45 కిలోమీటర్స్ నుంచి తీసుకుని వచ్చి ఇచ్చావు కదా, అది చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ. ఈ రోజు మన వ్లాగ్ ఏం లేదు గైస్. మన వ్లాగ్ ఏంటంటే ఈ రోజు మన బ్రోతోనే వ్లాగ్ అవుద్ది. మన బ్రోకి ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి ఈ రోజు వెళ్తున్నాం అంతే. ఏదైనా నిజంగా లేదు ఈ రోజు నీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుందో అక్కడికి వెళ్దాం బ్రో. ఈ రోజు వ్లాగ్ అదే. నిజంగా నీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుందో ఒకటి కోరుకో, ఆ ప్లేస్ కి నేను ఈరోజు పట్టుకెళ్తాను. నిజంగా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నిజం బ్రో. ఈ రోజు నాకు ఇది ప్రెజెంట్ ఇచ్చినందుకు ఈ రోజు వ్లాగ్ అంతా నీతోనే. దేవుడు ఉన్నారా ఆలోచించుకుంటావా? గైస్, మన ఆర్ట్ వర్క్ మౌలి బ్రోకి ఎంత నచ్చిందంటే ఇప్పుడు స్వయంగా బ్రోయే డైరెక్ట్ గా నైట్ డిన్నర్ కి తీసుకెళ్తున్నాడు. ఇక కార్ లో ఉన్నాం. హాయ్. థ్యాంక్ యూ. మీరు అంత చేసినందుకు ఈ మాత్రం కూడా చేయకపోతే వేస్టే కదా బ్రో. సో గైస్, ఫైనల్లీ వస్తాం. హియా జైల్ మండి అంట మన మౌలి బ్రో తీసుకొచ్చాడు. సో ఫైనల్ గా ఇక్కడికి వస్తాం. ఇంకా మామ్ సర్ప్రైజ్ ఇస్తున్నాడు. సో ఇక్కడ నైట్ డిన్నర్ ప్లాన్ చేశాడు. మళ్ళీ ఫుడ్ కుమ్మేద్దాం, పోకపోయింది ఒక పట్టు పట్టేద్దాం. మంచి హార్డ్ వర్క్ చేసాడంటే మనం మంచి దానికి తగ్గ కడుపు నిండాలన్నా ఇక్కడ మీల్ సాటిస్ఫాక్షన్ ఉన్నా. సో గైస్, నేను మౌలి బ్రో స్కెచ్ చేస్తే మౌలి బ్రో నాకు స్కెచ్ చేశాడు. అందరూ కొట్టి చంపేస్తారు. మా మౌలి బ్రో ఫుడ్ తో పెట్టి చంపేస్తున్నాడు. ఏసీ బ్రో ఇంకా స్టార్ట్ అవ్వలేదు బ్రో. స్టార్ట్ ఇంకా ఉంది. ఏటి వచ్చిన గారి నుంచి 4-5 రకాల చికెన్ స్టార్టర్స్, ఇంకా డైరెక్ట్ మెయిన్ కోర్స్. ఇది కూడా ఎంత తిన్నా ఇంకా ఇది కూడా తెప్పిస్తూనే ఉన్నాడు, ఇంకా 1 by 1 అలాగా వస్తుంది. ఎందుకంటే సాటిస్ఫై అయ్యేదాకా వస్తూనే ఉంటది ఫుడ్. పెద్ద మండి తెప్పించాం. మటన్, చికెన్, ఫిష్ మామూలుగా ఉండదు. ఈరోజు అది చూస్తేనే కడుపు నిండిపోతుంది. ఇంకా ఒక పట్టు పట్టాల్సిందే. ఇది మటన్, ఫిష్, ఈ పువ్వులు ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇవన్నీ ప్రేమించుకున్న వాళ్ళు. మనకి పైన మనకి ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, కిస్మిస్లు ఇవన్నీ ఉన్నాయి బ్రో. చలో, నేను మాట్లాడుతూనే ఉంటాను, మీరు కుమ్మేస్తూ ఉన్నాను. ఫస్ట్ నుంచి నేను చెప్పాలి కాబట్టి వీడియోలోకి చెప్పాలి అంతే. ఎలా అనిపిస్తుంది? కుమ్మేస్తున్నాం ఇంకా మాట్లాడలేదు. అదే నాకు ఫుడ్ ఎలా అనిపించింది ఏంటి, రెస్టారెంట్ కోసం మనకు అనవసరం. నువ్వు సాటిస్ఫై అవ్వా లేదా? ఎందుకంటే నేను ఆ స్కెచ్ చూసిన తర్వాత నాకు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. అరే మనం అంటే ఎంత ఇష్టమా మన వాళ్ళకి అంటే. స్కెచ్ చేయడం ఒక ఎత్తు, కాకపోతే ఆ 40-45 కిలోమీటర్స్ అవతల నుంచి మనకి ఇవ్వడానికి వచ్చేది చూడు, అక్కడ చాలా బాగుంది, చాలా నచ్చింది. అందుకు నువ్వు ఈరోజు తిరిగిన తర్వాత నాతో కలిసినందుకు. ఎందుకంటే నేను మనం వేరే బ్లాగ్స్ చేస్తాం, మన ఫుడ్ బ్లాగ్స్ చేస్తాం కాబట్టి ఫుడ్తోనే సాటిస్ఫై చేయగలను ఎవరిని. సో నువ్వు సాటిస్ఫై ఇంటికి వెళ్తే ఒక హ్యాపీనెస్ వెళ్తే నాకు కావాలి. సో బిర్యానీ అయితే ఫుల్ కంప్లీట్ అయిపోయింది. ఫుల్ సాటిస్ఫైడ్. ఫుల్ అయిపోయింది. వచ్చిన దానికి మొత్తం న్యాయం చేస్తాను. బ్రో అయితే అసలు వదలలేదు. ఫైనల్ గా ఫుల్ అయిపోయిందన్న లాస్ట్ కి డెజర్ట్ తీసుకొచ్చాడు. బ్రో ఫుల్ అయిపోయినా సరే డెజర్ట్ అంటే మళ్ళీ ఆకలి అయిపోతుంది సార్. ఫుడ్ మనం కడుపు నిండిపోయినా సరే లాస్ట్ లో ఒక డెజర్ట్ పడితే ఆ సాటిస్ఫాక్షన్ అలా పీక్స్ లోకి వెళ్ళిపోతుంది. ఇది కూడా చాలా బాగుంది. చాలా అంటే చాలా చెప్పాలంటే నేను తిన్న దాంట్లో థిక్కెస్ట్ ఆప్రికాట్ డిలైట్. చాలా బాగుంది. నువ్వు సాటిస్ఫైడా కాదా? చాలా సాటిస్ఫైడ్. అది చాలు మనం. అది అండ్ వన్స్ అగైన్ అంత మంచి స్కెచ్ చేసి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఫైనల్లీ డిన్నర్ అయితే కంప్లీట్ అయింది. సో నౌ ఇట్స్ టైమ్ టు టాటా బాయ్ బాయ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సర్ప్రైజ్ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఎంత టైం కేటాయించి నా కోసం. అసలు ఫుడ్ లో
ఎన్ని రకాలు పెట్టి 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 ఇంకా ఫుల్ సాటిస్ఫై చేస్తావు నన్ను. ఫుడ్ లోని చాలా రకాలు ఉంటాయి బ్రో, కానీ మనం తినే వాటిలో సాటిస్ఫై అయ్యాం లేదా అది ఇంపార్టెంట్. యాక్చువల్ గా నన్ను అడిగితే మనం స్టార్టర్స్ బిర్యానీ తినడానికి వెళ్ళా మనకు అంత అనిపించేది కాదేమో, మండి అలా కొద్దిగా ఆ ఫ్యామిలీ టైప్ వైపు కదా, అందుకు మండికి వెళ్దాం అని చెప్పా. నీకు నచ్చింది కదా. థ్యాంక్ యూ బ్రో, అసలు సర్ప్రైజ్ కి మొత్తం ఫిదా అయిపోయాను. సర్ప్రైజ్ అయ్యాను కాబట్టే అది ఆ హ్యాపీనెస్ తోని చేయాలనిపించింది బ్రో. అంటే నార్మల్ గా కలిసేసి వెళ్ళడం అది వేరు, కానీ ఒక లోపల నుంచి ఒక హ్యాపీనెస్ వస్తుంది కదా, అది వచ్చిన తర్వాత ఓకే ఈ రోజు మనం వ్లాగ్ మన బ్రోతోనే చేద్దాం అని అనిపించింది, లోపల నుంచి అనిపించింది. అందుకే అప్పటికప్పుడు అది డిసిజన్ తీసుకున్నాను. ఓకే సరే, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం. జాగ్రత్త. అండ్ గైస్, ఎవరైనా మీరు స్కెచ్ ఆర్ట్స్ ఏమైనా కావాలనుకుంటే మనోడికి డైరెక్ట్ గా మీరు డిఎం చేయొచ్చు. టాలెంట్ అయితే మామూలుగా లేదు, సూపర్ అదిరిపోయింది బ్రో స్కెచ్ మాత్రం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఓకే గైస్, నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.